ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హిజ్కియా ఉండెను. అతడు మరణకరమైన రోగము చేత బాధపడుచుండగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన ఏషయ అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చెక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా వాక్కు ఏషయకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ను నీకిచ్చేదను. అప్పుడు యూదా రాజైన హిజ్కియా ఆరోగ్యము పొందుకొని యేసయ్యను స్తుతించెను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజుల్లో చాలా మంది మరణ భీతి చేత భయపడుతూ ఉన్నారు. పూర్ణ ఆయుష్కాలము బ్రతకాల్సిన వాళ్ళు మధ్యలోనే మరణిస్తూ ఉన్నారు. కొంతమంది పుట్టిన వెంటనే చనిపోతున్నారు. మరికొంతమంది దురాశలకు అలవాటు పడి యవ్వన కాలంలో మరణిస్తూ ఉన్నారు. మరికొంతమంది శాపమును అనుభవిస్తూ 50 సంవత్సరములకే చనిపోతూ ఉన్నారు. ఎందుకిలా చనిపోతున్నారు అంటే, మరణము వారిని వెంబడిస్తుంది గనుక. హిజ్కియా కూడా మరణకరమైన వ్యాధి చేత బాధపడుచుండెను. అప్పుడు అతడు ఆయుష్కాలము ఇమ్మని యేసయ్యను అడిగినప్పుడు 15 సంవత్సరాలు హిజ్కియాకు ఆయుష్కాలమును పొడిగించెను. మనము దీర్ఘాయుష్కాలము బ్రతకాలంటే మన క్రియలు, మన ప్రార్థన, మనం చేసే ప్రతి ఒక్కటి యేసయ్యకు అనుకూలంగా ఉండాలి. అప్పుడు మనము మరణ భయము లేకుండా ఈ లోకంలో దీర్ఘాయువు కలిగి సుఖజీవనం చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ బ్రతకగలం. నేను చనిపోతాను అనే బాధపడు వారల్లారా, భయపడకండి. మరణకరమైన రోగము నుండి విడిపించగలిగిన వాడు ఒక్కడున్నాడు. ఆయనే మరణమును జయించిన నజరేయుడైన యేసుక్రీస్తు. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. ఈ వాగ్దానం మనందరి జీవితాలలో దీర్ఘాయువును కలగజేయును గాక. ఆమేన్.